వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. బైక్ రీడింగ్ చూసినారు కదా, 33,990 పక్కన 5 ఉన్నది. ఎస్, మనం ఉప్పల్కి దగ్గరలో ఉన్నాం. ఈ మధ్యలో మార్నింగ్ రైడ్లు చేస్తున్నాం, మీరు అందరూ చూస్తున్నారు అండ్ చాలా మంది హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి, ఒక వీడియో ఆల్రెడీ నేను రిలీజ్ చేసిన, ఇక్కడ వర్క్ జరుగుతుందని. చూడండి, అటు రోడ్డు వెడల్పుకు సంబంధించి వర్క్ జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ ఇది ఉప్పల్ పిజ్జాది కూడా కమాన్కి రాకముందే అనమాట, రైట్ సైడ్లో మీరు ఉప్పల్ డిపో సైడ్ వెళ్తున్నప్పుడు. ఓకేనా, ఇక టాపిక్లోనికి వెళ్దాం. ఈ మధ్యలో రెగ్యులర్గా మనం ఉప్పల్కి సంబంధించిన వీడియోలు చేస్తూనే ఉన్నాం, మీరు అందరు చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ పనులు ఎక్కడి దాకా వచ్చినాయి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామని మరలా ఈరోజు మార్నింగ్ రైడ్లో డిసైడ్ అయినా. ఇదిగోండి, ఇలా ఉన్న రోడ్ సైడ్కి అవుతుంది. పిల్లర్ నెంబర్ P41S దగ్గర నుండి ఇది మొత్తము ఇది కంకర డస్ట్ ఇదంతా వేసి లెవెలింగ్ చేస్తారు. ఇది వాటర్ కొడుతున్నారు చూడండి, ప్రూఫ్. మీకు వాచ్ కూడా చూపిస్తా ఎండింగ్ టైంలోనైనా. November 29th ఇది. ఇక రేపటితోటి నవంబర్ అనే మంత్ ఫినిష్ అయిపోతుంది. కొంచెం ముందుగా ఇంకా గట్టిగా లెవెలింగ్ చేస్తున్నారు ఇక్కడ రోడ్ రోలర్తో. అండ్ చాలా మందికి అపోహ ఏమైపోయిందంటే, అరే 100 meters రోడ్ వేసేసి అని ప్రచారం చేసుకున్నారు అని. సో వాళ్ళు అంటే ప్రస్తుతానికి ఉన్న అధికార పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకున్న మాట వాస్తవమే, నిజమే. కాకపోతే చాలామంది తొందరపడి అక్కడ వరకే ప్యాచ్ వర్క్ వేసేసి వదిలేసినారు అని అనుకున్నారు. మరలా వచ్చి ఇక్కడ వీడియోలు షూట్ చేయడం కానీ, ఇక్కడ వచ్చి అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ రిపోర్ట్లో అని కానీ చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ రోడ్డు ఏదైతే 100 meters మేఫిల్ వరకు వేసిర్రో ఆ రోజు తెల్లారే వచ్చి చాలా ఛానల్స్ కవర్ చేసుకొని వ్యతిరేకతను మరి ప్రచురించడానికి ప్రయత్నం చేశారు. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఏ ప్రభుత్వమైనా, అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా. ఇదిగోండి, పిల్లర్ నెంబర్ 28 ఇక్కడ నుంచి ఆల్రెడీ వేసి ఉన్నది. అక్కడ వరకు అయితే 27 వరకు అయితే వర్క్ జరుగుతున్నది, లెవెలింగ్ చేస్తున్నారు రోడ్ రోలర్ తోటి. ఏ పార్టీ అయినా సరే మనము ప్రశ్నించడంలో తప్పు లేదు. కానీ కేవలం నెగిటివ్ మైండ్ సెట్ తోటి రాజకీయాలు చేయాలనుకుంటే ఎవరము మనం మంచిది కాదు. అది ఏ పార్టీ అయినా. మేబీ ఈరోజు కాంగ్రెస్ ఉండొచ్చు, నెక్స్ట్ ఆ తర్వాత మరలా వేరే పార్టీ రావచ్చు, నెక్స్ట్ మరలా ఆ తర్వాత ఇంకో పార్టీ రావచ్చు, గతంలో ప్రభుత్వం ఉండొచ్చు. ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. మారంది ఎవరు తెలుసా? ప్రజలు, మీరే, మనమే. మనం చచ్చిపోయేదాకా ఉన్న ఏరియాలో అదే ఉన్న ఏరియాలో ఉంటాం. ఒకసారి ఒక ఏరియాలో పుట్టినామంటే ఆ ఏరియాలోంచి వెళ్ళిపోవడానికి మనం ఇష్టపడతాం? అసలు ఇష్టపడం. సో మనం మారం, పార్టీలు మారుతాయి. మీరు ఎవరికైతే కొమ్ము కాస్తున్నారో ఆ లీడర్ కూడా మారుతాడు. ఆయన ఏ పార్టీ మారుతాడో ఆయనకే తెలియదు. ఆయన అవకాశాన్ని బట్టి ఆయన మారుతుంటాడు. కాబట్టి మీరు పార్టీల స్టాండ్ తీసుకోవడము మానేయండి. ఎందుకంటే మీ సమస్యల పైన స్టాండ్ తీసుకోండి. మీరు ఒకవేళ మీకు నచ్చిన పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంటే వాళ్ళతో కొట్లాడండి. అరే మాకు ఇది కావాలి, ఇది చెయ్యండి అని. ఒకవేళ మీకు నచ్చని పార్టీ అధికారంలో ఉంటే, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మీకు నచ్చితే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అన్న, మన అధికారంలో ఉన్నప్పుడు మనం ఇట్లా చేసినాం కదా, అట్లా చేసినాం కదా, ఇప్పుడు పోయి ధర్నాలు చేద్దాం, కొట్లాడదాం, మనకు మంచి జరగాలి. ఏ సమస్య మీదైనా ప్రతిపక్షం కూడా చాలా పాత్ర ఉంటుంది. ప్రభుత్వంతో పాటు ప్రభుత్వం పనులు జరగాలంటే ప్రతిపక్షం కూడా చాలా కీలకం. ఎన్నో రాష్ట్రాల్లో ప్రతిపక్షం లేకుండా చాలా ఇబ్బంది పడ్డ రాష్ట్రాలు ఉన్నాయి, నిజం అది. సో జస్ట్ అది అవగాహన కలగజేయడం కొరకు ఈ రాజకీయ దాని ఏమంటారు, రాజకీయ కోణంలో ప్రతిదీ చూడొద్దు అనే ఒక ఉద్దేశంలో ఆ విషయం అయితే చెప్పడం జరుగుతుంది. ఇదిగోండి, మంచు అయితే మామూలుగా లేదు, చల్లగా ఉంది. ఇదిగోండి, పిల్లర్ నెంబర్ 7, 6, 5 మధ్యలో వర్క్ జరుగుతుంది. ఇదిగోండి చూసుకోవచ్చు, ఇక్కడ అందరూ ఉన్నారు. ఈ క్రేన్ ఉంది, వర్క్ చేస్తుంది. ఇక రోడ్ అంటారా, కింద బాగలేదు, అది 100% వాస్తవం. అటు సైడ్ బ్యాక్ సైడ్ వేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి ఈ ఫ్రంట్ సైడ్ కూడా వేస్తారు అని నేను ఆశిస్తున్నా. త్వరగా వేస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అండ్ మళ్ళొకసారి క్లారిటీ ఇస్తున్నా, ఇది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఇక్కడ వరకు ఫినిష్ అయిపోతుంది. అండ్ ఇక్కడ కనబడుతున్న పిల్లర్లు ఏంటిది, చాలా మంది నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఆల్రెడీ ఒక వీడియో చేసినా, మళ్ళీ ఇది ఇంకో రెండో వీడియో. ఇది ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్కి సంబంధించిన పిల్లర్లు. ఏంటిదన్నా ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ అని మీరు అనుకోవచ్చు. ఎస్, ఇది ఏందో కాదు, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఉప్పల్ బస్ స్టాప్ దగ్గర, అక్కడ నుంచి పిల్లర్స్ అనేటివి ఉండి ఆ ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర మెట్రో ఉంటుంది కదా, స్కై వాక్ ఉంటుంది కదా, దాని పైకి వెళ్ళి అటు రామంతపూర్ ఉప్పల్ స్టేడియంకి దగ్గరలో అక్కడ దాకా వెళ్తుంది అనమాట. ఇదే ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్. గాంధీ బొమ్మ దగ్గర చూపించు అని అడిగినారు. బ్రో చూపిస్తున్నా, వీడియో చూస్తున్నావా? చూస్తే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది రెస్పాన్స్ అయితే కామెంట్లు చేస్తున్నారు. మీ కొరకు మనం వీడియోలు రెగ్యులర్గా చేస్తున్నాం. మొదటగా నా కొరకు నేను చేస్తున్నాను, ఆ తర్వాత మీరు కామెంట్లు అడిగిన వాటి చోటికి వెళ్ళి వీడియోలు షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తున్నాను.
ఇది ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గరికి మనం వచ్చేసినాం. ఇది నాకు తెలిసి నాకున్న ఐడియా ప్రకారం ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ని ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ని కలిపేస్తారు. అక్కడ గ్యాప్ ఏం లేదు. ఒక న్యూస్ కూడా వచ్చింది ఇటీవల శాటిలైట్ ఛానల్లో నేను చూడడం జరిగింది. అన్న ఈ సబ్ స్టేషన్ దగ్గర చూపి అని కూడా అడిగారు. ఇదిగోండి బ్రో, ఇది సబ్ స్టేషన్. అదే TGES PDCL ఆఫీసు రైట్ సైడ్లో ఉంది. ఈ బిల్డింగ్ దగ్గర కూడా చూపించిన. ఓకేనా, హ్యాపీయా? చలో పాయింట్కి వెళ్ళిపోదాం. ఇది ఏదైతే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నారపల్లి నుండి ఉప్పల్ వరకు ఉన్నదో అది 147 పిల్లర్స్, మధ్యలో డౌన్ ర్యాంప్ A1 A0 పిల్లర్ వస్తుండొచ్చు. ఎగ్జాక్ట్గా పిల్లర్ల కౌంట్ తెలియదు, బట్ మనకు కౌంట్ ఉన్న ప్రకారం అయితే 147 పిల్లర్లు ఏదైతే ఉప్పల్లో ఎండ్ అవుతుందో అక్కడ నుంచి మనకి ఇటు ముందుకు వెళ్ళిపోతుంది. ఇది ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్కి కనెక్ట్ అయిపోతుంది. ఓ రామంతపూర్ దాకా వెళ్తుందని మనకు ఐడియా ఉంది. ఇదిగోండి, ఒక్కసారి ఇక్కడ బండి ఆపాలని అనిపిస్తుంది. ఆపుతున్నా, ఎందుకు ఆపుతున్నా అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక ఎక్విప్మెంట్ ఉంది, అక్కడ తవ్వుతున్నారు. నాకు తెలిసి పిల్లర్ కొరకే తవ్వుతున్నారు వచ్చు అని నేనైతే అనుకుంటున్నా. ఇంకా మీకు ఏమైనా క్లారిటీ ఉంటే కొంచెం కమెంట్ చేయండి, నేను తెలుసుకొని ఇంకొక వీడియోలో ఇంకా డీటెయిల్గా చెప్తా. అలా స్ట్రైట్ ఉంది కదా, ఆ స్ట్రైట్ వెళ్ళిపోయి కొంచెం ముందు దాకా బస్ స్టాప్ ఉంటుంది, అక్కడ కేంద్రీయ విద్యాలయం స్కూల్ ఉంటుంది, అక్కడ దాటి పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ దాకా పిల్లర్లు ఉంటాయి. ఇదే ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్. ఇదంతా ఉప్పల్ స్కై వాక్. గత ప్రభుత్వంలో చాలా చక్కగా నిర్మించినారు. నాకు నచ్చిన ప్రాజెక్టులలో ఒక ప్రాజెక్ట్ ఉప్పల్ స్కై వాక్. లోపలికి వచ్చిన బండి సైడ్ కాపి. ఇదిగోండి, ఇదంతా కూలగొడుతున్నారు. నేనైతే పిల్లర్ కొరకే అని అనుకుంటున్నా. మీకైతే ఏమైనా అవగాహన ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలా పిల్లర్లు స్ట్రైట్గా వెళ్ళిపోతాయి. ఇందాక ఆ పిల్లర్లు చూపించిన కదా ఉప్పల్ వైపు నుండి వస్తుంటే, అండ్ లాంగ్లో ఇంకొక పిల్లర్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి, వరుసగా చూడండి, 1 2 3 4 అలా ముందుకు పిల్లర్లు ఉన్నాయి. ఇది ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ అనమాట. అండ్ ఒకటి మాత్రం మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఏంటంటే, వీడియో నచ్చితే మాత్రం ఇమీడియట్గా లైక్ కొట్టండి. ఎందుకంటే వీడియో బూస్ట్ అయ్యి చాలా మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ గురించి మీ ఇష్టం, అది నేనైతే ఎప్పుడు 99% అడగను. ఒకసారి గుర్తు చేస్తుంటా అంతే. అది సబ్స్క్రైబ్ అనేది పర్సనల్, ఎందుకంటే అది అంతే. లైక్ అనేది మీకు వీడియో నచ్చితే చేయమంటున్నా, అది కూడా గుర్తు చేస్తున్నా అంతే. ఇది ఈరోజు మార్నింగ్ రైడ్. మనము ఉప్పల్ దగ్గరలో స్టార్ట్ చేసి నాగోల్ వైపు వెళ్తున్నాం అనమాట. అక్కడ సాయన్నని పికప్ చేసుకునేది ఉన్నది. మీరు రెగ్యులర్గా నా ఛానల్ చూస్తే మీ అందరికి తెలుసు, రియల్ వాయిస్ 9 ఛానల్ ఓనర్ సాయన్న ఉంటాడు. నేను అన్న కలిసి వీడియోలు చేస్తుంటాము. ఇలా యూటర్న్ తీసుకుంటే మనము వెళ్ళిపోతాం ఎక్కడికి, ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే రామంతపూర్, స్ట్రైట్ వెళ్ళిపోతే అప్స్ కూడా వెళ్తాము. ఆల్రెడీ ఒక వీడియో చేసిన ఆ రూట్లో, వీలైతే ఒకసారి చెక్ చేయండి. అది కూడా మార్నింగ్ రైడే. 28th నవంబర్ చేసింది. ఇదిగోండి, ఇది రాజలక్ష్మి థియేటర్, వన్ ఆఫ్ ద ఫేమస్ థియేటర్ ఇన్ ఉప్పల్ ఏరియా. థియేటర్ల గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఇంకొకసారి మరలా మాట్లాడుకుందాం. ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చేసి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నుంచి ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ మీకు చూపించే ప్రయత్నం చేసిన. మీరు అందరూ చూసినారు. ఇటు నాగోల్ వైపు నేను వెళ్తున్నా. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. నెక్స్ట్ వచ్చేది నాగోల్ మెట్రో స్టేషన్. ఇటు సైడ్ ఇదే లాస్ట్ మెట్రో స్టేషన్, మీ అందరికీ కూడా తెలుసు. చాలా మందికి ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, డైరెక్ట్ ఇటు నుంచి నాగోల్ నుంచి ఎల్బీనగర్ వైపు వరకు కూడా ఈ మెట్రో కలిపితే అయిపోతుండే కదా అని. మధ్యలో చాలా ఫ్లైఓవర్స్ ఉన్నాయి. మరి అప్పుడు అంతకు ముందుకు ఎందుకు ప్రపోజల్స్ రాలేవో మనకు తెలియదు. కానీ ఇలా ట్రావెల్ చేసే వాళ్ళైతే చాలా మంది అనుకుంటారు, ఇటు నుంచి ఇక్కడ దాకా వచ్చిన అట్లనే ఎల్బీనగర్ దాకా ఈ మెట్రో ఉంటే బాగుండు అని అనుకుంటారు. అండ్ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏమైనా అభివృద్ధి పనులు జరుగుతున్నా, ఏమైనా సమస్యలు ఉన్నా వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. ఇది మెట్రో ఒకప్పుడైతే మామూలుగా ఉండకపోయేది క్రేజ్. కిరాణా షాప్ వాళ్ళు వచ్చి కొనుక్కుంటారని టాకు. 1 2 సార్లు నేను పోయినా. దీనికి ఏదో కార్డు ఉండాలి, అదంతా ఏదో ప్రాసెస్ ఉంటుంది. ఇప్పటికి కూడా ఉంటుండొచ్చు దాని క్రేజ్, బట్ నాకంత ఐడియా లేదు. ఇదిగోండి, ఇదే నాగోల్ మెట్రో స్టేషన్. ఇదిగో చూస్తున్నారు కదండి, ఇది ఉప్పల్ డిపోట్. ఇది బస్ డిపోట్ కాదు, ఇది హైదరాబాద్ మెట్రోకి సంబంధించిన ఉప్పల్ డిపో. అది అండ్ మంచు చూస్తున్నారా, మొత్తం మంచి. అది వైట్లో వేసే వరకు మీకు ఎక్కువ స్థాయిలో మంచు కనబడ్డది. అండ్ మీకు డేట్ చూపిస్తా అన్న కదా, వీడియో ఎండింగ్లోనికి వచ్చిన ఒక దగ్గర బైక్ ఆపి డేట్ చూపించి వీడియో క్లోజ్ చేద్దామని అనుకుంటున్నా.
అండ్ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. చాలా ఎంకరేజ్ చేస్తున్నారు కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ సో మచ్. బైక్ రీడింగ్ చూస్తున్నారు కదా, స్టార్టింగ్ మీకు చూపించిన 33,994 పక్కన 34 2xలో ఉంది. అట్లనే November 7కి 10 minutes తక్కువ ఉన్నది. 2025వ సంవత్సరం. See you in the next video. Tata, bye bye.